కాలింది చల్లారదు కదా అయిపోయినట్టు ఏదేదో మాట్లాడింది. ఎంత పొగరు చూసావా? తప్పంతా ఎక్కడొచ్చింది? మా అమ్మని చూసుకోమని నేను చెప్తే వదిలే. దానికంటే మా అమ్మ ప్రాణమే ముఖ్యం కదా. క్యాచ్ మై పాయింట్. కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిన మాట నిజమే అనుకో, కానీ ఒకటి రా అబ్బాయి, మరి ఎందుకు వెళ్ళింది? అత్తంటే నాకేంటి సంబంధం? ఇప్పుడు మా అమ్మ ముందు బకరా నేను పెద్ద ఫూల్ అయ్యాను. ఏమన్నా పడిపోతాయా? కాస్తైనా బుర్రలో గుజ్జుందా? వాడైనా ధర్మం చెప్పమన్నారు, నా అంతరాత్మమైనా న్యాయం చెప్పు. ఇంకేమైనా చెప్ప యారా అంటే అన్నానని గింజుకొని చస్తావు. సొంత పెళ్ళాన్నంత మాట అంటాడా? దాని అర్థం ఎంత దూరం పోతుందో తెలుసా నీకు? అని చెక్ బుక్ తీసుకెళ్ళాను రా, అంతే. అసలు ఏదో ఒకటి ఇంతవరకు బాగానే ఉంది. కాళ్ళు పట్టుకుంటా, వేళ్లు పట్టుకుంటా చెక్ రాసి నువ్వు వెళ్ళి కళావతి గుమ్మం తొక్కావు. మామూలుగా అడిగి ఏడ వచ్చి చంపేసేవాడిని. రేయ్, అంతరాత్మను అరెస్ట్ చేసే చెప్పాటుంటే కాపురం చేయకుండా కాల్చుకు తిన్నావు కదరా. కాపురానికి తెచ్చుకుంటే ఏమవుతుందిరా? నేను నెవర్. అది చచ్చేదాకా నన్ను సాధిస్తూనే ఉంటుంది. పెళ్ళాన్ని పుట్టింటికి పంపి అంతరాత్మని లోపలికి పంపి నువ్వొక్కడే బలవంతంగా నువ్వు మా ఇంట్లో కోడలుగా నటించడానికి నీకెంత అమ్మా ఏంటి అలా ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న పెనిమిటి గారు నువ్వా? ప్రేమ లేకుండా పెళ్లి. ఓహో, నిన్న నేను మాట్లాడిన మాట లేదు. మరెందుకు వచ్చావు? నా చార్జర్ మర్చిపోయాను. అలాగే వాళ్ళ బలవంతం మీద వీళ్ళ బలవంతం మీద మరి కాఫీ ఎందుకు తెచ్చావు? మీరు కాఫీ తాగితే గాని వాష్రూమ్కి వెళ్ళరు. అలా అంటే మీ అమ్మగారికి ఇచ్చిన మాట కోసం మీకు పెళ్ళు దాటుకునే వచ్చాను. అయినా ఏ మనిషి అయినా ఎలాగో వచ్చావుగా, ఉండిపో, నేనే అనలే. ఎలా ఉండాలా? ఇంటి ఇల్లాలుగా ఉండాలా, పని మనిషిగా ఉండాలా, వంట మనిషిగా ఉండాలా, అసలు ఎందుకు ఉండాలి? ఇన్ని రీజన్స్ ఉంటాయా? ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఎవరి బలవంతం మీద కాని ఎవరి సర్లే, కాఫీ ఇచ్చి దయచేయి. ఇయ్యా ఏంటి ఇయ్యా వచ్చాను బాబుగారు. ఇందాక ఇయ్యా అన్నావు, నేను నిలువున కొయ్యా. నేను రాలేదా? మీరు కలగనుంటారు. వెళ్ళి తీసుకురండి బాబుగారు. అపర్ణమ్మ గారు బాగా చులకనైపోతున్నాను. కళావతి అవును పొట్టి, నీలాగే నేను కూడా షాక్ అయ్యాను. ఎప్పుడైనా కూరగాయలు కొన్న గిరాల వారి వారసుడు రోడ్డు మీద పడ్డట్టున్నాడు. పరాయి వాళ్ళ కారుల్లో తిరిగే అలవాటు లేదు. దుగ్గిరాల వారి స్వరాజ్ గ్రూప్ పడగొట్టి ఎదురులేని సంస్థగా సామంత్ కంపెనీ ఎందుకు అలా నవ్వుతున్నారు? Cheap hotel rates, travel deals. నా గురించి నీకు తెలియదు. నిన్ను మొత్తం ఊడ్చేసి రోడ్డున పడే. నేను రోడ్డున పడలేదు. ఆస్తులన్నీ వదులుకొని దీన్ని రోడ్డున పడ్డం అనరు. ఎందుకంటే
దుగ్గిరాల వారి మీద పగ తీర్చుకోవడం కోసం. కాబట్టి నిన్ను బకరాని చేసి వాడుకు ఏ పేరు పెట్టాలో కూడా తెలియట్లేదు. షటప్. హే, నాతో ఉన్నప్పుడు యువరాజు దరిద్రం కోర్టులోనే వదిలిపోయింది. ఎందుకు పనికిరావు. ఇప్పుడు ఇది పిజ్జాలు బర్గర్లు అమ్మి నిన్ను పోషిస్తుంది ఇదే, గుర్తుపెట్టుకో. నీకు సంగతి తెలుసు. నీ గొయ్యి నువ్వే తవ్వుకుని ఆ బొందలో పడ్డావు. అనామిక, ఇలాంటి వాళ్లతో మనకు మాట. అనామికని నమ్మితే మాత్రం కూడా చెయ్యదు. కలుసుకుందాం. అప్పుడు ఏ పిజ్జా డెలివరీకి టైం అయిందా? ఇంతకు ముందే చెప్పాను కదా, నీకు కవితలు రాయడం తప్పితే ఇప్పుడు నిన్ను కూడా ఇదే పోషించాలి కదా. అలా అను. అయినా దాన్ని కాదయ్యా నిన్ననాలి. కూతురు ఏం చేసినా శాంత కాదు, కాదా? నీ భార్య కళావతి చేసింది.